ముందుగా నేను మిల్ మేకర్ని నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని దీనికి ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకుందాం. మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకుందాం. సన్నంగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి తగ్గట్టు సాల్ట్, ఇందులో కొంచెం ఒక స్పూను బియ్యం పిండి, ఒక 2 స్పూన్స్ మైదా లేకపోతే శనగపిండి వేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపు. ఇప్పుడు ఒక స్పూను కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా అన్నీ వేసుకొని శుభ్రంగా ఇలా బాల్స్లా చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం. హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. వీటికి స్లోగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. మన సోయాబీన్ బాల్స్ రెడీ. చూసారా ఫ్రెండ్స్, మీద క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటుంది. ఇది కచప్తో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.